బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ 12 అంశము జీవితం మీకు భారంగా ఉందా? వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. అందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, బాధలు అని ప్రతి ఒక్కరూ అనుకోవడం సహజం. విచిత్రం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఎంతసేపటికి తమకంటే గొప్పగా బ్రతికేవారిని చూసి ఏడుస్తుంటారే తప్ప, తమకంటే పేదరికల్లో ఉన్నవాడిని చూసి అలాంటి స్థితిలో లేనందుకు సంతోషించరు. అందుకే ఎన్ని ఉన్నా జీవితంలో ఏడుపు మాత్రం పోదు. పోనీ దేవుని దగ్గరకు వెళ్తే కష్టాలు తీరిపోతాయి అని నమ్మరు. కష్టాలు, బాధలతో జీవితమంతా భారంగానే బ్రతుకును ఈడ్చుకుంటూ వెళ్తుంటారు. డబ్బుంటే చాలు కష్టాలు, బాధలు తీరిపోతాయి అన్న భ్రమలో చాలామంది డబ్బు కూర్చుకుంటారు. అయితే డబ్బున్న వాళ్లకి సమస్యలు లేకుండా ఉంటున్నారా? వాళ్లకుండే సమస్యలు వాళ్లకుంటాయి. ధనవంతులారా, మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. యాకోబు 5:1. కాబట్టి ధనము కూర్చుకోవడం వలన మనుష్యులకు ఉండే భారము తొలగిపోదు. అనేక రకాలైన సమస్యలతో మనుష్యుల మనసులు భారముతో బరువెక్కి ఎంతో ప్రయాసతో జీవిస్తుంటారు. వారి భారము దించుకోడానికి ఎంతో ప్రయత్నిస్తారు, కాని అది వారి వల్ల కాదు. ఒక మంగలి షాపులో గడ్డం చేయించుకుంటున్న వ్యక్తితో ఆ షాపుతను, దేవుడు లేడండి, ఉంటే మనుష్యులకి ఇన్ని కష్టాలు, బాధలు ఎందుకుంటాయి అని అంటాడు. అతను గడ్డం చేయించుకుని బయటకు వెళ్లి వెంటనే లోపలికి వచ్చి, ఈ ఊర్లో మంగలి వాళ్లే లేరు అని చెప్తాడు. అదేంటి అలా అంటారు, నేను ఉన్నాను కదా అని అంటాడు ఆ షాపుతను. ఉంటే బయట చాలామంది గడ్డం పెంచుకొని ఎందుకు తిరుగుతారు అని ఆ వ్యక్తి ఆ షాపుతనితో అంటాడు. అప్పుడు ఆ షాపుతను, వాళ్ళు వచ్చి గడ్డం చేయించుకోకపోతే మేమేం చేస్తాము అని అంటాడు. అప్పుడు అతను, మనం కూడా దేవుని దగ్గరకు వెళ్ళకపోతే దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు. మన కష్టాలు, బాధలు తీరాలంటే దేవుని దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. దేవుని దగ్గరకు వెళ్లకుండా మన కష్టాలు, బాధలతో మనం మోసే భారము దానంతటా అదే తొలగిపోదు. ఎవరైనా సరే తమ భారాన్ని దించుకోవాలంటే దేవుని దగ్గరకు వెళ్లాల్సిందే. మన భారాన్ని గోటితో తీసేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పటికీ, దేవుని మీద నమ్మకం లేక మనమే గొడ్డలితో మన భారాన్ని తీసేసుకోవడానికి చాలా కష్టపడుతుంటాము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని కీర్తనలు 55:22లో వ్రాయబడిన వాక్యము చాలామంది క్రైస్తవులకి తెలిసినప్పటికీ ఆ వాక్యాన్ని చక్కగా ఫ్రేము చేయించి ఇంట్లో గోడకి తగిలించి అలంకారప్రాయంగా ఉంచుతారే తప్ప వాక్య ప్రకారం తమ భారాన్ని దేవుని మీద వేయడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి నీవు ప్రయాసతో మోసే నీ భారము తొలగించుకొని నీవు విశ్రాంతిగా ఉండాలంటే దేవుని దగ్గరకు వెళ్లి వేడుకోవాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో భారముతో ప్రయాసపడుతున్న మాకు విశ్రాంతిని దయచేయగల నీ దగ్గరకు వచ్చినట్లు మాకు కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.